ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లక్ష్యం దిశగా రేవంత్ సర్కార్ విజన్ తో పనిచేస్తోందన్న గవర్నర్. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందన్న సీఎం రేవంత్ రెడ్డి. బులెటిన్ లో ముందుగా గ్లోబల్ సమ్మిట్ టాప్ 9 న్యూస్ చూద్దాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అడుగులు వేస్తోందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. 2047 వికసిత్ భారత్ లో తెలంగాణ రైజింగ్ ఒక భాగమన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. లక్ష్యం దిశగా రేవంత్ సర్కార్ విజన్ తో పనిచేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీని సాధిస్తామన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యమన్నారు. రేపు తెలంగాణకు సరికొత్త రోడ్ మ్యాప్ ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్ కేవలం ఒక నగరం కాదు, అనేక రంగాలకు కేంద్రమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో రాష్ట్రాలు భాగం కావాలన్నారు. గత 10 ఏళ్లలో దేశం అనేక రంగాల్లో విశేష ప్రగతి సాధించిందన్నారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా సమ్మిట్ లో ఏర్పాట్లు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడానికి సమ్మిట్ పెట్టలేదని, తమ విజన్ ఏంటో అందరికీ వివరిస్తామన్నారు. ఒక్కో అంశంపై ఒక్కో ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో సినీ నటుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. సినీ రంగంపై సీఎం రేవంత్ విజన్ బాగుందని, హైదరాబాద్ కు ప్రపంచ స్థాయి స్టూడియోలు తెచ్చేలా ప్లాన్ చేశారని నాగార్జున అన్నారు. తెలంగాణ ప్రభుత్వ విజన్ లో తాము భాగమవుతామని అక్కినేని నాగార్జున చెప్పారు. సౌత్ ఇండియా ప్రతినిధిగా సదస్సుకు వచ్చానని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో బెంగళూరుతో హైదరాబాద్ నగరం పోటీ పడుతోందన్నారు. ఈ 2 మహానగరాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయన్నారు. తెలంగాణ, సౌత్ ఇండియా అభివృద్ధికి కర్ణాటక సహకరిస్తుందన్నారు డీకే శివకుమార్. తెలంగాణ విజన్ 2047 సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి. సీఎం రేవంత్ రాష్ట్రంలో 2 ఏళ్లలో అద్భుతాలు చేశారన్నారు. 20 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశారని, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు కైలాష్ సత్యార్థి. గ్లోబల్ సమ్మిట్ లో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ భారీ ప్రకటన చేశారు. తెలంగాణలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. 4,000 కోట్ల రూపాయలు రహదారి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడతామన్నారు కరణ్ అదానీ. గ్లోబల్ సమ్మిట్ కు తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. 2047 తెలంగాణ గ్రోత్ రోడ్ మ్యాప్ తెలిపేలా సదస్సు నిర్వహిస్తున్న ప్రాంగణంలో ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రైవేట్ సంస్థలు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ పార్టీ తొలి హామీనే ఇంకా నెరవేర్చలేదన్న మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ను విమర్శించడమే హరీష్ రావు పనిగా పెట్టుకున్నారన్న మంత్రి కొండా సురేఖ. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు నిరసన సెగ. తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో హామీలు, అభివృద్ధి ఏదీ జరగలేదని హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ పాలన నిస్సారం, నిష్ఫలం, నిరర్థకమని విమర్శించారు. తమ తొలి 2 ఏళ్ల పాలనలో అద్భుత నిర్ణయాలు తీసుకున్నామని హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన తొలి హామీనే ఇంకా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ ను విమర్శించడమే హరీష్ రావు పనిగా పెట్టుకున్నారన్నారు మంత్రి కొండా సురేఖ. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతోందన్నారు కొండా సురేఖ. హరీష్ రావు ఆరోపణలను ఖండించారు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. హరీష్ 40 పేజీల అబద్ధాలు అచ్చవేశారన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ కే పరిమితమవుతుందన్నారు. ప్రజలు శిక్ష వేసినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు ప్రతిపక్షంగా ఉండే అర్హత కూడా లేదన్నారు. గ్రామ ప్రజల ఐక్యత, అభివృద్ధి లక్ష్యంతో ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకోవడం సంతోషకరమన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. తొలి, 2వ విడత సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 18 గ్రామాల సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్, ఫుట్బాల్, అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడం దారుణమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. మంచిర్యాల జిల్లా కామన్పల్లిలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు నిరసన సెగ తగిలింది. సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేను ప్రజలు నిలదీశారు. ఇందిరమ్మ చీరల పంపిణీ అసంపూర్తి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు, అభివృద్ధికి నిధుల కేటాయింపులో చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ పై కే పాల్ నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. తులం బంగారం ఇస్తానని చెప్పారని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. మంత్రులు పెద్ద ఎత్తున దోచుకుంటున్నారని కే పాల్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని హామీలనిచ్చి ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. తాను నిజామాబాద్ అభివృద్ధి కోసం 130 కోట్ల నిధులను బీజేపీ ఎమ్మెల్యేగా తీసుకొచ్చానని స్పష్టం చేశారు. శీతాకాల విడత కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న హైదరాబాద్ కు రానున్నారు. 19న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. 20న గచ్చిబౌలిలో శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడం లేదన్న సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణికుల సమస్యలు తీర్చడానికి పనిచేశారన్న టీడీపీ ఎంపీలు. ఎక్కడ చూసినా అవినీతేనన్న బొత్స. ఏపీ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. 18 నెలలుగా ప్రతి నిమిషం కష్టపడుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామన్నారు. వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ ను పూర్తిగా దెబ్బతీశారన్నారు. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారని ఆరోపించారు. తామొచ్చాక లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. పరకామణి చోరీని ఎవరూ సపోర్ట్ చేయరని సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దేవుడి డబ్బులకు కాపలాగా ఉండాలే తప్ప తప్పులు చేయకూడదన్నారు. ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడం కేంద్ర మంత్రి రామ్మోహన్ తమ పార్టీ నాయకుడైన కేంద్రానికి ప్రధానికి ఆయన జవాబుదారీగా ఉంటారన్నారు. అతి తక్కువ సమయంలో కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు మంచి పేరు తెచ్చుకున్నారన్నారు టీడీపీ ఎంపీలు. ఏపీలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్మోహన్ నాయుడు ప్రయాణికుల సమస్యలు తీర్చడానికి పనిచేశారన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు వైసీపీ నేత బొత్స. విద్య వైద్యంలో ఎక్కడా ప్రైవేటీకరణ ఉండదన్నారు. రైతులకు కనీసం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఎక్కడ చూసినా అవినీతి జరుగుతోందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్ను మంత్రి సవిత తనిఖీ చేశారు. హాస్టళ్లలో పరిశుభ్రత ఎలా ఉంది, వంటగదిలో పరిశుభ్రత వాతావరణం, భోజనాలు తయారు చేస్తున్న తీరు స్వయంగా పరిశీలించారు. హాస్టల్ విద్యార్థులతో మంత్రి సవిత నేరుగా మాట్లాడారు. పవన్ దిష్టి వ్యాఖ్యలపై వివరణించారు మంత్రి నాదెండ్ల మనోహర్. కోనసీమకు దిష్టి తగిలిందని రైతులతో మాట్లాడిన సందర్భంలో మాత్రమే పవన్ అన్నారని క్లారిటీ ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలను రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు నాదెండ్ల. తాడిపత్రి పట్టణం సమస్యలపై అనంతపురం కలెక్టర్ని కలిశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రిలో ముంపు సమస్యలు లేకుండా కాలువలను పునరుద్ధరించాలని కోరారు. జేసీకి ఆయన కొడుకు మట్కా గంజాయి మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు. పరకామణి చోరీ అంశం చిన్న విషయమని ప్రతిపక్ష నేత అండం చాలా బాధాకరమన్నారు బీజేపీ నేత భానుప్రకాష్. ఎక్కడైనా దొంగతనం జరిగితే సీసీ ఫుటేజ్ ను కోర్టుకు సమర్పించాలి, కానీ దాన్ని డిలీట్ చేశారన్నారు. పులివెందుల్లో నిర్మాణంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపం త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగిక వేధింపులపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు ఎన్హెచ్ఆర్సీకి ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కి కూడా ఫిర్యాదు చేశారు. విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. కీచక ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గురుమూర్తి కోరారు. పిఠాపురం నియోజకవర్గం మత్స్యకారులకు కేరళలో శిక్షణ. యురేనియం టెయిల్ పాండ్ ఎత్తు పెంపుపై గ్రామస్తుల నిరసన. డబ్బు చెల్లించని ధాన్యం వ్యాపారులను బంధించిన రైతులు. టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు, ట్రక్కులను మంత్రి వాసంశెట్టి సుభాష్ అందించారు. గ్రామాల్లో మెరుగైన పరిశుభ్రత కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వీటిని అందజేశారు. పీఠాపురం నియోజకవర్గం మత్స్యకారులపై అభివృద్ధి, వారి జీవన విధానం మెరుగుపరిచేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శిక్షణ ఇప్పించేందుకు ఉప్పాడ నుంచి కేరళకు మత్స్యకారులను పంపించారు. ఆధునిక మత్స్య విధానంపై వీరు 3 రోజులు శిక్షణ తీసుకుంటారు. కడప జిల్లా వేముల మండలం కేకే కొట్టాలలో యురేనియం కార్పొరేషన్ కు చెందిన టెయిలింగ్ పాండ్ ఎత్తు పెంచడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. పాండ్ పనులు జరగనివ్వకుండా గ్రామస్తులు గస్తీ కాస్తున్నారు. తమ గ్రామానికి పూర్తి న్యాయం చేసిన తర్వాతే టెయిలింగ్ పాండ్ ఎత్తు పెంచేందుకు ఒప్పుకుంటామని గ్రామస్తులు స్పష్టం చేశారు. ధాన్యం డబ్బు చెల్లించకుండా వాటితో మరో చోట వ్యాపారం చేస్తున్న వ్యాపారులు సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో రైతులు ఆఫీసు గదిలో పెట్టి తాళం వేశారు. తమ డబ్బు ఇచ్చేంత వరకు తాళం తీయమని హెచ్చరించారు. ఏడాది కాలంలో ఈ రైసు మిల్లుల యజమానులు 300 మంది రైతుల నుంచి 40 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆదోనిని జిల్లా కేంద్రంగా చేయాలని ఆదోని జిల్లా సాధన సమితి జాయింట్ యాక్షన్ కమిటీ చేపడుతున్న నిరసన దీక్ష 23వ రోజుకు చేరింది. ఉద్యమాన్ని ఉధృతం చేసే చర్యల్లో భాగంగా ఈ నెల 10న ఆదోని బంద్ కు జేఏసీ పిలుపునిచ్చింది.
రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ సర్పంచ్లు నిరసనకు దిగారు. రైల్వే కోడూరు మండల సర్పంచ్లు కోడూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే సర్పంచ్లందరూ రాజీనామా చేస్తామని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 33 వాణిజ్య సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. బ్రిటిష్ కాలంలోనే డివిజన్ కేంద్రంగా నర్సాపురం ఉండేదని గుర్తు చేశారు. తీర ప్రాంత అభివృద్ధికి నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తల్లి రత్నమ్మ పెద్ద కర్మలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ నేతలు చాలా మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు పెన్నా నది కట్టున ఇసుక మేటల్లో కూరుకుపోయి ఉన్న పురాతన నాగేశ్వర స్వామి ఆలయ వెలికితీత పనులు జరుగుతున్నాయి. ఈ ఆలయాన్ని పశురాముడి కట్టారని స్థానికులు తెలిపారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రేపటితో ముగినున్న ప్రచారం. పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, సర్పంచ్ ఎన్నికల్లో కీలక నేతల ప్రచారం. పంచాయతీ సందడి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుంట్లరేవులో చంద్రబాబు, జగన్ పోటీ చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లివి. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. పేర్ల కారణంగా ఈ గ్రామంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఆదివాసీలు, గిరిజనుల మధ్య సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ పెడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని తండాల్లో ఆయన విస్తృత ప్రచారం చేశారు. చీరలు తీసుకోవద్దు, సంతకాలు పెట్టొద్దని ఆయన మహిళలకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండల పరిధిలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రచారం చేశారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆయన హామీ ఇచ్చారు. గ్రామంలో కూనంనేని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ ప్రచారం నిర్వహించారు. 6-7 గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే పార్టీ కాంగ్రెస్ అని ఓటర్లకు యుగంధర్ వివరించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేటలో జనసేన, బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థుల తరపున ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ నాగబాబు భార్య పద్మజ ప్రచారం చేశారు. ఉపకారం చేయకపోయినా అపకారం చేయకూడదన్నది తమ పార్టీ నేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతమని పద్మజ ఓటర్లకు వివరించారు. సర్పంచ్ గా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరుతూ జోగులాంబ గద్వాల జిల్లా పూడూరు ఎర్రవల్లిలో ఒక అభ్యర్థి ఇంటింటికి ఉగ్గాని బజ్జీ పంపిణీ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఉగ్గాని బజ్జీ చాలా ఫేమస్. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా, కొనిచెర్ల మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రావడంతో ఎంపీడీఓ కార్యాలయాల్లో సందడి వాతావరణం కనిపించింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తూరులో వార్డు సభ్యులుగా భార్యాభర్తలు పోటీ చేస్తున్నారు. ఇద్దరు వేర్వేరు వార్డుల్లో పోటీ చేస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఊరందరితో తమకు మంచి సంబంధాలున్నాయని ఈ అభ్యర్థులు అంటున్నారు. తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు ప్రచారం ముగుస్తూ ఉండడంతో గ్రామాల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. వ్యవసాయ పనులు సాగుతూ ఉండడంతో అభ్యర్థులు ఉదయాన్నే ఇళ్లకు వెళ్లి తమకు ఓటు వేయాలని ఓటర్లకు ప్రాధేయపడుతున్నారు. పార్లమెంట్లో వందే మాతరంపై చర్చ. వందే మాతరం ఒక మంత్రమని కొనియాడిన ప్రధాని, అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే వందే మాతరం చర్చ అన్న ప్రియాంక. పార్లమెంట్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. వందే మాతరం శతాబ్ది సమయంలో రాజ్యాంగం గొంతు నొక్కారని, ఎమర్జెన్సీ పేరుతో జాతిని బంధించారని ప్రధాని మోదీ అన్నారు. వందే మాతరం 50 ఏళ్ల సమయంలో దేశంలో ఇంకా బ్రిటిష్ పాలన కొనసాగిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. లోక్సభలో వందే మాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. వందే మాతరం ఒక మంత్రమని, అది స్వతంత్ర పోరాటానికి శక్తిని, స్ఫూర్తిని అందించిందని ప్రధాని మోదీ అన్నారు. ఆ వైభవాన్ని భవిష్యత్ తరాల కోసం పదిలపరచడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. వందే మాతరం గేయాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కులు చేయడం, ఆ పార్టీ అనుసరించిన బుజ్జగింపు రాజకీయాల కారణంగా వందే మాతరానికి జరగాల్సినంత న్యాయం జరగలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జాతీయవాదం గురించి బీజేపీ నేడు మాట్లాడుతోంది. కానీ లక్షల మంది బ్రిటిషర్లతో పోరాటం చేసినప్పుడు ఆ పార్టీ రాజకీయ పూర్వీకులు ఎక్కడున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు త్యాగాలు చేశారన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారికి వందే మాతరం విలువ ఏం తెలుసని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు. 1905 నుంచి 1908 వరకు నాటి బ్రిటిష్ పాలకులు వందే మాతరాన్ని నిషేధించారని గుర్తు చేశారు. అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే పార్లమెంట్లో వందే మాతరంపై చర్చ పెట్టారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శించారు. బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారన్నారు.
వందే మాతరంపై బీజేపీ స్క్రిప్ట్ పేలవమైన కామెడీ అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహోమైత్రి విమర్శించారు. జై హింద్, వందే మాతరం వంటి పదాలు మాట్లాడకూడదని నవంబర్ 24న ఇచ్చిన రాజ్యసభ ప్రొసీడింగ్స్ ను ఆమె ప్రస్తావించారు. ఇండిగో మూకుమ్మడి విమానాల రద్దుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగోపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టోల్ ట్యాక్స్ అనేది చట్టబద్దమైన దోపిడీ అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చెడ్డా విమర్శించారు. టోల్ ప్లాజాలకు సంబంధించిన నిబంధనలు పునః పరిశీలన చేయాలని సూచించారు. ఛత్తీస్గఢ్ లో కొనసాగుతున్న మావోయిస్టుల లొంగుబాటు, పాట మార్చడంపై కొట్టుకున్న హైస్కూల్ విద్యార్థులు. నటిపై అత్యాచారం దాడి కేసులో మలయాళ నటుడు దిలీప్ ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు. ప్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్గఢ్ లో 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు రామ్ధర్ మాజీతో పాటు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 4 డీవీఎంసీ సభ్యులున్నారు. ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు కేసులో 4 నిందితుల రిమాండ్ను ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు 4 రోజులు పొడిగించింది. కస్టడీ ముగియడంతో ఈ 4 కోర్టు ముందు ప్రవేశపెట్టారు. 2017 నాటి హీరోయిన్ పై దాడి కేసులో మలయాళ నటుడు దిలీప్ ను ఎర్నాకుళం జిల్లా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో 6 దోషులుగా ప్రకటించింది. ఖమ్మం పాత బస్టాండ్ లో సెల్ ఫోన్ దొంగలు రెచ్చిపోయారు. 15 నిమిషాల్లో 10 మొబైల్ ఫోన్లు దొంగిలించారు. ఇది విజయవాడ కవర్ బ్యాచ్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు దొంగతనం చేసిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 15 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ 5 నల్గొండ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. దగ్గుమందు కోడిన్ అక్రమ తయారీ రవాణాకు సంబంధించి 2 వ్యక్తులను యూపీ వారణాసి పోలీసులు అరెస్ట్ చేశారు. పేరు ఊరు లేని కంపెనీ ద్వారా లక్షల సంఖ్యలో దగ్గుమందు సీసాలు వీళ్లు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.